శ్రీలంక జట్ల మధ్య జరిగిన టీ20 సిరీస్ ని పక్కన పెడితే వన్డే సిరీస్ లో మాత్రం భారత్ జట్టు ఘోరంగా విఫలమై పరువు పోగొట్టుకుంది. సిరీస్ కోల్పోవడం ఒకెత్తైతే చివరి వన్డే మ్యాచ్లో ఏకంగా 110 పరుగుల తేడాతో ఓడిపోయి విమర్శల పాలైంది. లంకతో జరిగిన 3 వన్డే మ్యాచ్లను గనక గమనిస్తే లంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికి మన వాళ్లు నానా తంటాలు పడ్డారు. శ్రీలంక స్పిన్నర్లు పన్నిన వలలో చిక్కుకుని వికెట్లు చేజార్చుకున్నారు. స్పిన్ ఆడ్డం మరిచిపోయిన వారిలా తడబడ్డారు. యువ క్రికెటర్లే కాదు, సీనియర్ ఆటగాళ్ల పరిస్థితి కూడా ఇంతే. ఇక ఈ ఓటమిని విశ్లేషిస్తూ టీమిండియా ఓటమిపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. సెహ్వాగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, లంకతో జరిగిన వన్డే సిరీస్లో నిజంగా టీమిండియా ప్రదర్శన నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. భారత్ జట్టు స్పిన్ ఆడ్డంలో ఉన్న ఇబ్బందిని గమనించిన లంక జట్టు అదే అవకాశంగా తీసుకుని మన బ్యాటర్లను ముచ్చెమటలు పట్టించారు. ఒకరిని అవుట్ చేస్తూ మొత్తం జట్టుని ఆల్అవుట్ చేసి మడతెట్టేశారు. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే 3 వన్డే మ్యాచ్ల్లో మన వాళ్లు ఆల్అవుట్ అయ్యి ఆశ్చర్యపరిచారు. అయితే ఈ ఓటమి అన్నింటికీ ముఖ్య కారణం నాకు ఒకటే అనిపిస్తుంది, అదే మిడిల్ ఆర్డర్ వైఫల్యం. ఆరంభంలో రోహిత్ శర్మ ఇచ్చిన స్టార్ట్ని ఎవ్వరూ కాపాడలేకపోయారు. ఏ ఒక్కరూ మ్యాచ్ ఫినిష్ అయ్యేలా బాధ్యత తీసుకోలేదు. ముఖ్యంగా కోహ్లీ వైఫల్యం టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచింది. కోహ్లీ ఎప్పుడు పరిస్థితులను బట్టి జట్టులో యాంకర్ రోల్ పోషిస్తూ అటు టాప్ ఆర్డర్ ఇటు మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లతో భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టుని ఒక సేఫ్ జోన్లో పెడతాడు. అది ఈ మ్యాచ్లో మిస్ అయింది. కోహ్లీ గత కొంతకాలంగా నెమ్మదిగా ఆడుతూ ఇదే తరహా పాత్రని జట్టులో పోషిస్తున్నాడు. అయితే విరాట్ నెమ్మదిగా ఆడడంపై పలు రకాలుగా అతడిని విమర్శించేవారు. కోహ్లీ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడతాడు అని కోహ్లీని కించపరిచేవారు. వారికి ఇప్పుడు అతడి విలువ తెలిసి వచ్చి ఉంటుంది. జట్టు విజయాల్లో అతడి పాత్ర ఏంటి అనేది ఇప్పుడు కోహ్లీని విమర్శించే వారందరికీ అర్థమై ఉంటుంది. ఇక ఈ సిరీస్లో కోహ్లీ విఫలం అవ్వడానికి ఒకటే కారణంగా కనపడుతోంది. విశ్రాంతి నుంచి నేరుగా వచ్చిన కోహ్లీకి తగినంత ప్రాక్టీస్ లేకపోవడమే అతడి పేలవ ప్రదర్శనకు కారణంగా నిలిచింది అని సెహ్వాగ్ ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.